పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలల సెగలు రాష్ట్రాన్ని తాకాయి. వంటింట్లోకి వారన్నట్లుగా గ్యాస్ సిలిండర్ల కొరత మంటలను ఆర్పేస్తోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత గుంటూరులోని హోటల్ పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. గ్యాస్ ఏజెన్సీల నుంచి సరఫరా దాదాపుగా నిలిచిపోవడంతో హోటళ్లు మూసేసే పరిస్థితి నెలకొందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు హోటళ్ల యజమానుల సంఘం సమావేశం నిర్వహించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారతదేశంలో ఆహార రంగం ప్రధానంగా హోటల్స్ రెస్టారెంట్ రంగం పైన పెను ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే మెట్రో నగరాల్లో చాలా వరకు కూడా హోటళ్ళన్నీ కూడా ఆ వంట గ్యాస్ సిలిండర్ల కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా కూడా రెస్టారెంట్లు అవన్నీ కూడా మూసివేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పరిధిలో కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. చాలా వరకు కూడా హోటల్ అవన్నీ కూడా ఆ గ్యాస్ సిలిండర్స్ కొంత లభ్యత తగ్గడంతో రెస్టారెంట్ యజమానులు అలాగే చిన్న చిన్న హోటల్ యజమానులు వీరందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది హోటళ్ళు రెస్టారెంట్ యజమానులు అలాగే క్యాటరింగ్ సంబంధించిన వ్యాపార రంగంలో ఉన్నవారు మనతో పాటు ఉన్నారు. వాటితో మాట్లాడతాం. సార్, ఎట్లా ఇప్పుడు ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఎలా ఉంది? మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మాకైతే ఈ ఇష్యూ ఆల్రెడీ తీవ్రంగా ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లని హాస్పిటల్స్కి అండ్ విద్యా సంస్థలకు మాత్రమే ఇవ్వమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు అని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పి మేము మీడియాలో కూడా విన్నాము. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికైతే మాత్రం ఈ కమర్షియల్ సిలిండర్లు రెస్టారెంట్లు క్యాటరింగ్ వాళ్ళకి ఆపేస్తే రెస్టారెంట్స్ ఏమైతే ఉందో ఈ డిపార్ట్మెంట్ మొత్తం ఇబ్బంది పడే వాతావరణం కూడా క్లియర్గా కనపడుతుంది. మమ్మల్ని నమ్ముకొని లక్షల మంది ఉపాధి తీసుకుంటున్న ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. ఈ సంక్షోభం ఇంకా ఎక్కువైతే ఆ ప్రభావం ఖచ్చితంగా జీడిపి మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద కూడా పడిద్దని మీకు తెలియపరుస్తుంది. ఈ సిలిండర్లు ఎప్పటి నుంచి మీకు సరఫరా అయిపోయింది? నిన్న నుంచి ఆగిపోతుంది. ఇక రేపు ఎల్లుండి 2 రోజుల తర్వాత సిలిండర్లు అందే పరిస్థితి అయితే లేదు. అసలు పరిస్థితి చాలామంది కార్మికులు మా దగ్గర పనిచేసే గుంటూరే ఉంటే ఒక 1000 బళ్ళు ఉంటాయి. బళ్ళు రోడ్డు మీద బళ్ళు. మనకు హోటల్స్ కానీ రెస్టారెంట్లు అనేది ఒక 200-300 ఉంటాయి. నాకు తెలిసి ఒక 20,000 మంది దీని మీద ఉపాధి బతుకుతున్నారు. వాళ్ళకి తినడానికి తిండి ఉండే పరిస్థితి కూడా మేము జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈరోజు పరిస్థితి అయితే ఇదే పరిస్థితి కొనసాగితే మేము చేయలేని పరిస్థితి వచ్చింది. హోటల్ మూసేసే పరిస్థితి 2-3 రోజుల్లో జరిగింది. గుంటూరు అనేది చాలా వరకు విద్యా కేంద్రం. మొత్తం అన్ని స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కానీ వస్తుంటారు. సో వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది హోటల్స్ మెస్లు ఆర్డర్ పెడతారు. సో వాటికి సంబంధించి మరి మీ నిర్వహించలేకపోతే మరి వాళ్ళు కూడా ఫుడ్ ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది కదా? ఏదైనా 1 or 2 days తర్వాత పూర్తిగా ఆపేస్తాం అనేది ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఒక్క సిలిండరు 2 సిలిండర్లు ఇస్తే మేము రన్ చేసే పరిస్థితే కాదు. దానివల్ల మేము నష్టపోతాము. వచ్చిన జనాభాగా సప్లై చేయలేము. షట్టర్లు వేసుకునే పరిస్థితి. ఇది ఆల్రెడీ ఈ రంగం పూర్తిగా దెబ్బతిని ఉంది. ఇలాంటి సంక్షోభంలో ఇంకా దెబ్బతింటుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి మా వంతు సహకారం చేయాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈ ఫాస్ట్ ఫుడ్ రంగం సంబంధించి ఎట్లా ఇబ్బందులు ఉన్నాయి? ఫాస్ట్ ఫుడ్ సంబంధించి కూడా ఈ వంట గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తారా ఏంటి? మీకు వేరే ఇండక్షన్ స్టవ్లు ఇట్లాంటివి ఉపయోగించరా ఏంటి? ఇండక్షన్ ఉంటాయండి, కానీ గ్యాస్ ఆధారిత పరిశ్రమ కాబట్టి గ్యాస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాం కాబట్టి జనాలకి మౌలిక వసతి ఆహారాన్ని అందించడం ప్రభుత్వాల బాధ్యత కాబట్టి ఈ జీవనాడిని గుర్తించి ప్రప్రథమంగా ఆహార సంస్థలకి గ్యాస్ని సరఫరా చేసే బాధ్యత గవర్నమెంట్స్ తీసుకుంటే తప్పనిసరిగా దీన్ని మనం నిర్మూలించగలం. ఎందుకంటే ఇది ప్రభుత్వాల బాధ్యత. దీన్ని గుర్తెరిగి తొందరగా దీని మీద చర్య తీసుకుంటే హోటల్ పరిశ్రమని అసలుకే ఆర్థికంగా కుదేలై మూలిగే నక్క మీద తాటిగా పడ్డట్టుగా ఈ గ్యాస్ గుదిబాట మా మీద పడుతుంది కాబట్టి దీన్ని తొందరగా యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు మీరు గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది ఏమంటున్నారు ఏజెన్సీ వాళ్ళు? గ్యాస్ డీలర్లు కూడా మా దగ్గర గ్యాస్ సిలిండర్స్ లేవు, మాకు ఆర్డర్ రావటం లేదు, మాకు బళ్ళు రావట్లేదు, గ్యాస్ ఆపేయటం జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా మనం అడిగిన సిలిండర్స్ రావట్లా. వాళ్ళు కూడా టైట్గానే మాట్లాడుతున్నారు. రెగ్యులర్గా మనకి ఒక 4 సిలిండర్స్ అవసరం అనుకోండి, 1, 2 అనే పరిస్థితే తప్పితే ఇలా లేదండి. రాబోయే 2-3 రోజుల్లో అయితే అందరూ టెన్షన్ కానీ, ఎందుకంటే బెంగళూరు లాంటిది కానీ హైదరాబాద్ లాంటి సిటీస్లో కానీ వాళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషను అందరికీ ఉన్న వసతులు ఉన్న రెస్టారెంట్సే మూసుకునే పరిస్థితి ఇవాళ. ఇలాంటి మన గుంటూరు లాంటి సిటీస్లో ఇది దారుణంగా ఉంటుంది. ఇంకా ముందు ఇబ్బందికరంగా అయిన పరిస్థితే. ఇప్పుడు పెద్ద పెద్ద ఆన్లైన్ సంస్థలు ఉన్నాయనుకోండి, ఆన్లైన్ వాళ్ళు ఉన్నారు, 1,000 కోట్లలో టర్నోవర్లో ఉన్నారు. ఒక జొమాటో కానీ స్విగ్గీలు కానీ. కస్టమర్ కూడా దానికి అలవాటై ఉన్నాడు. ఇప్పుడు బయట అసలు వండితే కదా, ఒక పదార్థం తయారైతేనేగా ఎవరు తిన్నా. ఇది పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఆ గ్యాస్ సిలిండర్లు అడిగిన మేర ఇవ్వడం అయితే ఆపివేశారు. 4 అడిగిన వారికి 1 ఇవ్వడం లేదా 2 ఇవ్వడం మాత్రమే చేస్తూ ఉన్నారు. దీని సరఫరా ఆగిపోవడంతో అది ఆ హోటల్ రంగం పైన
ప్రభావం అయితే చూపిస్తోంది. ప్రధానంగా అల్పాహార కేంద్రాలు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. పూర్తిగా లైవ్ సెంటర్స్ కాబట్టి, లైవ్ కౌంటర్స్ కాబట్టి గ్యాస్ మీదనే అవన్నీ వంట చేయాల్సి ఉంటుంది కాబట్టి టిఫిన్ సెంటర్లు బాగా ఇబ్బంది పడుతున్నాయి. ఆన్లైన్ డెలివరీ స్విగ్గీ, జొమాటో వంటి వాటిపైన కూడా ఈ ప్రభావం స్పష్టంగా ఉంటుందని చెప్పేసి హోటల్ పరిశ్రమ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.